రాష్ట్రంపై మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ సహా 10కి పైగా జిల్లాల్లో తేలికపాటి వాన కురిసింది. 16 జిల్లాల్లో చాలా చోట్ల తేలికపాటి జల్లులు పడ్డాయి. అత్యధికంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి, దుగ్గొండిలో 1.5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగతా చోట్ల సెంటీమీటర్ లోపు వర్షం కురిసింది. అయితే చాలా జిల్లాల్లో పగటిపూట చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. 8 డిగ్రీల వరకు టెంపరేచర్ పడిపోయింది. మధ్యాహ్నం కూడా స్వెటర్లు వేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో చెదురుముదురు వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం సాయంత్రం నుంచే మబ్బులు పట్టినా, చలిగాలులు వీచినా రాత్రి టెంపరేచర్లలో మాత్రం పెరుగుదల నమోదైంది. అంతకుముందు రోజుతో పోలిస్తే నైట్ టెంపరేచర్లు 3 డిగ్రీల నుంచి 8.4 డిగ్రీల వరకు పెరిగాయి. మంగళవారం రాత్రి అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండలో 15.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 16.6, సంగారెడ్డి జిల్లా కోహినూర్లో 16.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరిలో 17, నిర్మల్ జిల్లా వానలపహాడ్లో 17.8 డిగ్రీల చొప్పున రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో రోజంతా ముసురు పడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 234 ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా చాలా చోట్ల ధాన్యం సేకరణ చివరి దశకు వచ్చింది. తాజా వానతో దంతాలపల్లి, నరసింహులపేట, కే సముద్రం, కురివి, నెల్లికుదురు, బయ్యారంగార్ల, కొత్తగూడ మండలాల పరిధిలోని పలు కొనుగోలు సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. కుప్పలు, వడ్ల బస్తాల కిందికి నీరు చేరడంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.